గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు నుండి వెనక్కి తగ్గినట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న బొత్స సత్యనారాయణ గారు అప్పటి మాట 3 రాజధానులు ఇప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో భారీ మ్యాచ్లు వచ్చినాయి, అమరావతిలో భారీ మ్యాచ్లు వచ్చినాయి, కంచుకోట లాంటి కర్నూలులో పోవడం తప్పలేదు. దీనికి కారణం ఏంటంటే 3 రాజధానులే. అలాగే ఎంత ఘోరంగా పార్టీ ఓడిపోవడానికి గల కారణం కూడా 3 రాజధానులు అవ్వచ్చు. ఏ ఏరియా వాళ్ళకు కూడా ఆనందంగా లేదు 3 రాజధానులు ఇవ్వడం వలన. ఎందుకంటే ఏ రాష్ట్రాల కన్నా ఒకటే ఉంటుంది. అంటే సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు అంటారు. జహానాబాద్ తప్ప ఏది డెవలప్ అవ్వలేదు, క్యాప్టౌన్ తప్ప. ఇలాగా మనం చేసే పనిలో ఉంటే నిబద్ధత, జనాలు గ్యారంటీ మనల్ని ఆదుకుంటారు. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికి నాగబాబు కన్ఫర్మ్ అయిపోయారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు. అలాగే నెక్స్ట్ దేవినేని ఉమా గారు, తర్వాత వర్మ గారు. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి నగ్గించారు. అలాగే అప్పుడు మాటల్లో ఉంది ఎమ్మెల్సీ ఫస్ట్ కూడా మీకు ఇస్తామని. దేవినేని ఉమా గారు కూడా మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్ గారి గురించి వదులుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మిన వెంటూ. నెక్స్ట్ వంగవాడ రాధా గారికి కూడా అవకాశం ఉంటుంది. జంగా కృష్ణమూర్తి గారు టీటీడీ నెంబర్, ఆయనకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే యనమల రామకృష్ణ గారికి కూడా అవకాశం ఉండొచ్చు. 3 అయితే గ్యారంటీ ఉంటాయి. ఎవరంటే వర్మ గారు కానీ, వర్మ గారు, నెక్స్ట్ నాగబాబు గారు, నెక్స్ట్ దేవినేని ఉమా గారు. ఈ 3 అయితే కన్ఫర్మ్గా ఉంటాయి. కన్మ 2 చూడాలి. దాంట్లో ఒకటి బీజేపీకి ఇస్తారా, ఒకటి జనసేనకి ఇస్తారా, వేసి చూడాలి. కానీ ఈ ట్రిప్ మాత్రం 5 సీట్లలో ఒకవేళ ఇది ఎమ్మెల్యేలు ఎన్నుకునేది కాబట్టి 5 టీడీపీ వస్తాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కనీస బలం కూడా లేదు కాబట్టి టీడీపీకి ఎక్కువ అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీకి 100%. ఈ 5 సీట్లలో మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ అయితే పోటీ పెట్టడం. అలాగే ఉపాధ్యాయుల ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి నాయుడు గారు, అలాగే టీడీపీ జనసేన మద్దతు ఇచ్చింది వర్మ గారు. ఆయన 370 ఓట్లు అంతా ఓడిపోయారు. అలాగే గౌరీ గారికి ఇచ్చారు వైఎస్ఆర్, ఆమె ఓడిపోయింది. బీజేపీ నాయుడు గారికి ఇచ్చింది 370 ఓట్లు, ఆయన నగ్గారు. అలా కూటమి 2 పార్టీగా నిలబడడం వలన అక్కడ పీడిఎఫ్ అభ్యర్థి నగ్గారు. అలాగే నెక్స్ట్ రాజశేఖర్ గారు ఈస్ట్ వెస్ట్ నుండి ఆయన విజయం సాధించారు. అలాగే ఆలపాటి రాజు గారు కూడా విజయం సాధించారు.